కమ్యూనిస్టు పార్టీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సిపిఐఎం జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ రాజ్యసభ సభ్యుడు సీతారాం ఏచూరి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీ ఎయిమ్స్లో చేరి చికిత్స తీసుకున్నారు. గురువారం మధ్యాహ్నం పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో కేవలం కమ్యూనిస్టు పార్టీ శ్రేణులే కాకుండా దేశ రాజకీయాల్లో విషాదం నెలకొంది. కాగా 1952లో చెన్నైలో జన్మించిన సీతారాం ఏచూరి 1975లో తొలిసారి కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఆయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ. ఆయన పూర్తి పేరు ఏచూరి సీతారామరావు. 10వ తరగతి వరకు హైదరాబాద్లో చదువుకున్న ఆయన ఢిల్లీ స్టీఫెన్స్ కాలేజీలో BA ఆనర్స్ చదివాడు. జేఎన్యూ విద్యార్థి నాయకుడిగా 3 సార్లు ఎన్నికయ్యారు. 1985లో కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1999లో పొలిట్ బ్యూరోలో చోటు దక్కించుకున్నారు.